మా తండ్రి దేవా, మరలా ఈ మధ్యాహ్న సమయంలో మీ మాటలు నేర్చుకున్న భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మీ మాటలు మీ పిల్లలు వినాలని, విన్న మీ పిల్లలు మీ మనసు తెలుసుకొని మీ ఆశయాలు నెరవేర్చాలని మీరు కోరి మంచి మంచి మాటలు మీరు మాకు వినిపిస్తూ మా మనోనేత్రాలు వెలిగింపజేస్తూ మహాలోకానికి నడిపించే ఆత్మల శక్తి, రక్షించే శక్తిగల వాక్యమును తండ్రి అంగీకరించే మనస్సు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మీ పిల్లలు నేర్చుకుంటుండగా మీ మనస్సు తెలుసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం చెప్పుకున్నాం ఏం పాఠం? కన్నతండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారా? కన్నతండ్రి మనసు ఎరిగినటువంటి పిల్లలు భూమి మీద ఉన్నారా? దేవుని మనసే ఈరోజు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. దేవుని ప్రేమ చెప్పారు. దేవుడు మనిషిని ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడని చెప్పారే తప్ప దేవుని మనసులో ఉన్నటువంటి కొన్ని కోరికలు, మనుషులు నెరవేర్చవలసినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అది ఇంతవరకు సమాజం చెప్పలేదు. నిజంగా అలాంటి దేవుని మనసులో మాటలు మీరు బైబిల్ యూనివర్సిటీలో జయశాలి పిడి సుందరరావు గారి దగ్గరే వింటున్నారు. మరి ఉదయం విన్నారు మీరు ఏమండి? ఆ మాటలన్నీ ఏం మాటలు అనుకున్నారు? కన్నతండ్రి మనసు అది, అంతేనా? కన్నతండ్రి మనసు ఎరిగిన పిల్లలున్నారా అంటే దేవుని మనసు చెప్పారు, మీరేం చెయ్యాలి అన్నది చెప్పారు. కన్నతండ్రిగా ఆయన ఏం చేశాడో మీకు తెలుసు. మీరు కన్న మీ పిల్లలను ఏం చేయాలి అన్నది మీకు చెప్పారు. అయితే మీరు జనవరి ఏమంటారు దాన్ని, మే 12వ తేదీ చెప్తే బాగున్నాను, జూన్ 12 చెప్తే బాగున్నాను, లేట్ అయిపోయారు, అనవసరం ఫీజులు కట్టేశాము అని చాలా మందిలో కొన్ని అనుమానాలు వచ్చాయండి ఏమండి. కానీ మీరు ఎప్పుడు ఫీజు కట్టినా దేవుని కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, మీరు తప్పు చేసిన తర్వాత మీరేదో చేసేసిన తర్వాతే దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి కొన్ని కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది మీరు తెలుసుకోవాలి. ముందు చెప్పొచ్చు కదండి, ఇది తప్పుడు మాట, ఇది మనం ఎక్కడ తప్పించుకోవడానికి చెబుతున్న మాట, ఇది తెలుసా? మరియమ్మ, యేసును కన్న మరియమ్మ, ఆమె దగ్గరకు దేవుడు ముందే వచ్చి చెప్పొచ్చు కదా. ఏమని? ఏంటి? ప్రధానం అయిన తర్వాత రావాలా? ప్రధానం అయింది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది? పెళ్ళయింది అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పండి? పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? శోభనం, అది చెప్పండి. వారిద్దరూ ఏకము కాక మునుపు ఎంటర్ అయిపోయింది ఎవరు? దేవదూత. మరియా, నువ్విప్పుడు నచ్చేవాట. ఏమంటే అంతకుముందు నచ్చొచ్చు కదా, అంతకుముందు దేవుడు చెప్పొచ్చు కదండి. దేవుని కార్యక్రమాలు, దేవుని మనసు, కన్నతండ్రి మనసు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. అబ్రహాముకు పిల్లలు లేరండి. పిల్లలు లేరని బాధపడుతున్న టైంలో దేవుడు మెల్లిగా పిలిచి పిల్లలు పుట్టరు అనుకొని విరక్తి చెంది మనసు రాయి చేసుకొని హాయిగా ఉన్న కాపురం దగ్గరికి వచ్చి ఇగో నీ కొడుకుని ఇస్తానని చెప్పాడు. ఇచ్చినట్టిచ్చి మళ్ళీ ఏమంటున్నాడు?
మళ్ళా ఇచ్చేయమంటున్నాడు. ఏంటి ఏమైనా బాగుందండి? ఇవ్వడం ఏంటి? ఇచ్చిన తర్వాత ఇమ్మండం, ఇచ్చిన తర్వాత మళ్ళా ఇమ్మని అడగడం ఏంటి? ఇమ్మని అడిగిన తర్వాత మళ్ళా కత్తి ఎత్తి నువ్వు నరకడానికి తీసినంత వరకు ఆయన ఎదురు చూడడం ఏంటి? కన్నతండ్రి మనసు అండి. దేవుని మనసు ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఏమంటే కత్తి ఎత్తినంత వరకు వెయిట్ చేయాలి ఈయన. ఇంకొక క్షణం అయితే ఇంకా వేసేస్తాడు అబ్రహాము. ఎందుకంటే అబ్రహాం మనసులో డిసైడ్ అయిపోయాడు ఏమని, నా కొడుకుని నేను చంపడం ఖాయం, చనిపోయిన ఇస్సాకుని దేవుడు మరలా మృతులలో నుండి లేపగలిగినటువంటి శక్తి గలవాడు. అంతేనా? చెప్పాను చాలాసార్లు. అబ్రహాము మనసులో ఏమనుకున్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాల్లో ఏమనుందండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమునకు సంతోషించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమన్నని ఎవరితో చెప్పబడెను, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. అంటే అబ్రహాముకున్న మనసు ఏంటండి? చనిపోయినా లేపుతాడు. మృతులను సహితము లేపగలిగే శక్తి దేవుడికుంది. ఎందుకు? దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానం ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తానని చెప్పి ఇస్సాకు వలనైనది నీ సంతానం అనే చెప్పిన తర్వాత ఇస్సాకు మరి 3 మంది పిల్లలు పుట్టాలి కదా, ఇస్సాకుకి చాలా మంది సంతానం రావాలి కదా. మరి ఇస్సాకు నేను బలి అర్పించేస్తాను, అతను ఇమ్మన్నాడు, నేను ఇచ్చేస్తాను. మరి ఇస్సాకు వలన సంతానం ఎలా వస్తుంది అంటే ఇస్సాకు చనిపోయినా దేవుడు లేపుతాడు అన్నమాట. మృతులను సైతము లేపుటకు శక్తి గలవాడనే ఎంచి అంటే అయితే ఇస్సాకు ఎలాగా బ్రతుకుతాడు? నేను చంపడం ఖాయం, చచ్చిన ఇస్సాకును అతను బ్రతకడం ఖాయం. అతను లేపుతాడు. ఎందుకంటే ముందు వాగ్దానం చేశాడు కదా, తప్పిపోదు. ఎందుకు? నాకు మళ్ళా కొత్త ఇస్సాకు 2ని ఇవ్వడం. అంతే కదండి. ఇస్సాకు వల్లైనది నీ సంతానం. ఎంత తెలివిగా ఆలోచించాడు చూడండి. ఇస్సాకు వల్లైనది నీ సంతానం అన్నాడు. ఇస్సాకునేమో చంపేమన్నాడు, బలిమ్మన్నాడు. బలిమని నేను అర్పించేస్తాను. మరి చనిపోతే ఇస్సాకు వల్లైన సంతానం ఎలా వస్తుంది అంటే ఇస్సాకును తిరిగి లేపుతాడా దేవుడు? అని ఇంకా మరి ఇంకేం మాట్లాడండి. ఇతను డైరెక్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడికి వెళ్ళి బలి అర్పించడానికి కత్తి ఎత్తేసి ఇంకొక వేసేస్తాడు అనమాట. ఆగు అని అన్నాడు. ఏంటి అంతవరకు ఎదురు చూడాల దేవుడు? చెప్పండి ఏమండి, అంత పరీక్ష అవసరమా? అంటే నువ్వు నిర్ణయం తీసుకున్నంత వరకు దేవుడు ఎదురు చూస్తాడా? కన్నతండ్రి మనసండి. విచిత్రమైన కన్నతండ్రి మనసు ఇది. దేవుడు ఆయన కార్యక్రమాలు, ఆయన పనులు చాలా విచిత్రంగా ఉంటాయండి. ప్రియమైన దేవుని పిల్లారా, అయినా సరే కొడుకునిమ్మంటే ఇవ్వడానికి నిజంగా సిద్ధపడిపోయాడండి. ఎవరు? అబ్రహాము. కానీ అబ్రహామును దేవుడు ఏమన్నాడు? అబ్రహామును దేవుడు ఏమిమ్మన్నాడు? ఆ ఏకైక కుమారుని బలిగా ఇమ్మన్నాడు. డైరెక్టర్ గారు ఉదయం ఏమమ్మన్నారు? బడికి పంపండి అన్నాడు. బలి ఇమ్మని అనలేదు ఆయన. ఏంటి? బలి ఇవ్వడం కష్టమా? సోమవారం నుండి బడికి పంపడం కష్టమా? చెప్పండి. మీకు అలాంటి పరీక్షలు ఎడితే మీరేం పాస్ అవుతారు? నేనే అంటానండి, దేవా అలాంటి పరీక్షలు ఏం పెట్టకండి అని.
ఎందుకు మాకెందుకు పరీక్షలు, ఎలాగోలా పాస్ చేసేయండి అని. నిజమండి, నిజంగా మనకు అంత పెద్ద పరీక్షలు లేవండి బాబోయ్. అబ్రహాము లాంటి పరీక్ష కానీ, ఎవరు మన ఆదామవ్వలు, మన ఆది తల్లిదండ్రులు, వాళ్ళకి అలాంటి పరీక్ష. ఇది తినకూడదు అండ్ వాళ్ళకి పరీక్షనండి. మరి వాళ్ళని పరీక్షించిన దేవుడు, అబ్రహామును పరీక్షించిన దేవుడు, పక్షపాతం లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆదామవ్వల్ని కన్నటువంటి దేవుడు మిమ్మల్ని కన్నప్పుడు వాళ్ళకి పరీక్షలు పెట్టి, పరీక్షలో వాళ్ళు నెగ్గినంత వరకు దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు మీకు దేవుడు పరీక్ష పెట్టడని మీరెందుకు అనుకున్నారు? ఏమండి, మోషే మీ అందరికీ తెలుసు, మోషేకి ఎలాంటి పరీక్ష పెట్టాడండి ఏమండి? తల్లి వచ్చిందట, తల్లి వచ్చి అంటుంది, నువ్వు గాని ఒక్కసారి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని నువ్వు ఒక్కసారి గాని ఒప్పుకుంటే నీకు నేను ఏం చేస్తాను తెలుసా? ఈ ఐగుప్తు సింహాసనం ఇచ్చేస్తాను అన్నాడు. ఏమండి, అమ్మ అంటే ఏమొస్తుందట? ఏమండి ఏమండి ఇతను ఏమైనా బూతు మాట చెప్పాలా, దొంగతనం చెయ్యాలా, హత్య చెయ్యాలా? ఏమంటే ఐగుప్తు సింహాసనం కొట్టేస్తాడు ఆలోచించండి. అమ్మ అని అంటే చాలటండి. పరీక్ష అండి మోషేకి పరీక్ష. పరీక్షలో ఎవరు గెలాలి? మోషే. ఇగో సింహాసనం, అంతేనా? సింహాసనాన్ని ఏమనుకున్నాడు ఇతను? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు, చిన్నప్పుడు కాదండి అవి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదట. అంటే నాకు ఫరో సింహాసనం నాకు అవసరం లేదన్నాడండి. ఏమొద్దనుకున్నాడు ఈయన? ఏమొద్దనుకున్నాడు మోషే గారు? ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు. నువ్వు ఇంటర్మీడియట్ చదువుతాను, నేను డిగ్రీ చదువుతాను. ఇప్పుడు మోసేలాగా అయిపోయింది మీ పరిస్థితి. ఉదయం అంతా ఎలాగుందంటే, అంతా బుర్రంతా పిచ్చెక్కిపోయి ఉండి, మధ్యాహ్నం కూడా మీకు అన్నం తిన్నా మీకేమి బుర్రకెక్కక, ఈ కథ ఏం జరుగుతుందో అని ఆలోచించి ఎప్పుడూ రాని మధ్యాహ్నం క్లాస్కి ఇంతమంది రావడం విచిత్రం అండి. మోషే పరిస్థితి అలాగైపోయిందండి. అబ్రహాం పరిస్థితి అలాగైపోయింది, మోషే పరిస్థితి ఇలాగైపోయింది. మన పరిస్థితి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. చిన్న చిన్నవండి, మీ పరీక్షలు చాలా చిన్నవి. ఎందుకంటే దేవుడు తెలుసు కదా, యేసుప్రభు అక్కడ ఉన్నాడు కదా. మరాడు పెద్ద పెద్ద పరీక్షలు పెట్టకు, ఈ 10th క్లాస్ పరీక్ష అయినా పాస్ అవుతారేమో, ఇంటర్మీడియట్ అయినా పాస్ అవుతారేమో, కానీ ఇక్కడ మీరు ఇలాంటి పెద్ద పెద్ద పరీక్షలు ఆ పాతకాలంలో వాళ్ళకి పెట్టిన పరీక్షలు వీళ్ళకి పెడితే వీళ్ళు కాయలేరు అని మన మనసు తెలుసుకొని చిన్న చిన్నవండి. ప్రేమ దేవుని పిల్లారా, నిజంగా ఈరోజు దేవుని మనసు తెలుసుకున్నటువంటి మీరు రావాలి. ఏమండి, ఇప్పుడు వచ్చాడట, అన్ని ఇచ్చేస్తున్నాడట, ఏంటి అన్ని పాటించేస్తున్నాడట. అప్పుడు వాడితో ఏమన్నాడు?
నువ్వు అన్ని పాటిస్తున్నావు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, దశంభాగం ఇచ్చావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి? 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా కష్టంగా ఉందండి నాకు ఉదయం ప్రసంగం, మీకు ఎలాగుందో కానీ. మీకు ఒకటే కొదువుకుంది సమస్య. ఇప్పుడు మీకు ఒకటే ఉందండి. చూడండి, చదవండి, అది బాగుంటుంది. మార్క్స్ వార్త 10:21. విషయంకి వెళ్ళిపోదామండి, మరి ముందు నుండి వద్దండి, తట్టుకోలేరు. మార్క్స్ వార్త 10:24. చదవండి. మార్క్స్ వార్త 10:21. యేసు అతను చూచి అతను ప్రేమించి, అదనమాట. అది అంటే యేసు అతను చూసి ఏం చేశాడండి? ప్రేమించేటట్టు. ఏమని? ప్రేమించి, నీకు ఒకటే కొద్దుగా ఉన్నా, నీకు అన్నీ ఉన్న, దశంభాగం ఇస్తున్నావు, ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, క్లాసులకు వస్తున్నావు, శనివారం మళ్ళా నువ్వు సువార్తలకు వెళుతున్నావు, అప్పుడప్పుడు మీటింగులు అంటే డబ్బులు ఇస్తున్నావు, అంతా బాగానే ఉంది, కానీ నువ్వు పిల్లలు ఇవ్వడం లేదు. అదే ఉందండి అక్కడ. అన్ని చేసేటండి, అన్ని చేసి ఇది చేయకపోతే ప్రాబ్లం ఏంటి నాకు అర్థం లేదు. చూడండి, యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఏం చేసేటండి? ఇదేంటి బాబు ఇలాగన్నాడేటి, నాకు అసలు మనసు బాగాలేదు అనుకుని వెళ్ళిపోయాడట. ఏమండి, అన్నీ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సభలకు వెళుతున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇంకేముంది, ఎంత ఈజీగా ఉంటే ఇరుకు దూరం అంటారు, ఇది చాలా అబద్ధంలాగా ఉందనుకుంటాం మనం. లేదండి, ఈవేళ తేలిపోయారండి మొత్తం. అందుకే మీకు ఒక తెలిసిన ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను నేను. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వచనం. ఏడవ వచనంకు ముందు చదవండి, ఇంకా కొంచెం విందు చేయించాను అది అక్కడ నుండి. లూకాసు వార్త 14:7 17 17వ వచనం. లూకాసు వార్త 14:17. విందు కాలం ముందు అతడు, ఇగో ఇప్పుడు సిద్ధమై ఉన్నది, ఇగో రండి మీకు అంతా సిద్ధం చేశాను, రేపే సోమవారం ఉదయం 10 గంటలకు అని చెప్పారట. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. అబ్బా, కారణాలు చెప్తుండట. ఏమని? మొదటివాడు నెంబర్ 1, నేను ఒక పొలము కొని ఉన్నాను, వేడుకొనిచున్నాను. రేపు అదే వస్తుందండి. రేపటి ఏమనుకున్నాడు? ఇవన్నీ కారణాలు చెప్తారు చూడండి, ఒక్కొక్కరు ఎలా చెప్తారంటే ఇదే చెప్తారట. తర్వాత మరొకడు 19వ వచనం. అంటే మొదటివాడేమో పొలం కొన్నాను అన్నాడు. రెండోవాడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనిచున్నాను. వీళ్ళు క్షమాపణ కోరేశారండి. మరొకడు, నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత అస్సలు నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు ఈ మాటలన్నీ యజమానికి చెప్పాడట. ఆ ఇంటి యజమానుడు కోపపడి
నీవుగో చూడు వీళ్ళు క్లాసులకు పిలిస్తే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా క్లాసులకు రావడం లేదు అని ఆ యజమానుడు కోపపడి నువ్వు ఏం చేస్తావంటే కర్నూలు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి ఇలాంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళి జనవరి 12, 2012 జనవరి 1వ తేదీ నుండి పాఠాలు ప్రారంభమవుతాయని నువ్వు ముందు ప్రకటన చేయాలి అన్నాడట. అలాగే ఉందండి ఇది. ఏండి ఏమనుందండి? అప్పుడు వాడు తిరిగి వచ్చే దాసు తిరిగి వచ్చి 21 ఆ ఇంటి యజమానుడు కోపపడి నీ త్వరగా పట్టణ వీధుల్లోనికి, సందులలోనికి వెళ్ళి అంగహీనులను, కుంటివారిని చూసారా? అంటే అవయవాలన్నీ మీకు బాగానే ఉన్నాయి, బాగా మనసులో పెట్టుకోండి. అంటే అవయవాలన్నీ బాగున్నోళ్ళు రారన్నమాట. కష్టంగా ఉంది కదండి. చూడండి ఎలాగుందంటే బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మన్న దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీ ఆజ్ఞాపించినట్టు చేసి తిని ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. ఇంకా ఒక ఫ్లోర్ ఖాళీ ఉంది. ఏండి ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి. విందుకు పిలిచాడట. ఏ విందు? భోజనాలు కాదు. ఇప్పుడు మనం పిలుస్తున్నది దేవుని వాక్యం అనే విందు. ఈ దేవుని వాక్యం అనేది మీరు నేర్చుకోవాలి. దేవుని మాటలు మీరు ఇంతకాలం మీరు లోకంలో లోక జ్ఞానాన్ని బాగా నేర్చుకున్నారు. ఏండి లోక జ్ఞానం బాగా నేర్చుకున్నారు. ఏండి నేర్చుకున్న మీరు ఏం చేశారు చెప్పండి? తర్వాత చేయవలసింది ఏంటి? ప్రేమని దేవుని పిల్లారా, దేవుడు పరీక్ష పెడతాడు మీకు మరలా. ఈ పరీక్షల్లో మీరు గుండె రాయి చేసుకొని అబ్రహాములాగా, ఏండి మోషేలాగా, అబ్రహాములాగా మీరు గుండెను రాయి చేసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి అవసరమైతే ఈ ఈజిప్టు సింహాసనం నాకు అవసరం లేదు అనుకునే దశకు మీరు వెళితేనేనండి కలుగుబోయేదేటి బహుమానం, పరలోకం. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా చిన్ననాటి నుండే మనకి మన తల్లిదండ్రులే ఇలాంటి మహాజ్ఞానాన్ని కానివ్వండి నేర్పిస్తే, మన పితరులు మన తాత ముత్తాతలకే నిజంగా బైబిలే తెలుసుంటే, వాళ్లే ఇలాంటి విషయాలు చెప్పుంటే, నిజంగా లోకంలో హేతువాది కానీ, నాస్తికుడు కానీ, ఒక నక్సలైట్ కానీ, ఒక టెర్రరిస్ట్ కానీ, ఒక ఫ్యాక్షనిస్ట్ కానీ పుట్టరండి. కారణం ప్రారంభంలో ముందున్నటువంటి తరాల వాళ్ళకి బైబిల్ తెలియలేదు. నిజంగా ఇలాంటి ప్రసంగాలు జైశాలి పీడి సుందరరావు గారు తప్ప ప్రపంచంలో ఎవరూ చెయ్యలేరండి. అంత దమ్ము లేదు తెలుసా? ఇలాంటి విషయాలు చెప్పడానికి ధైర్యం ఉండాలి, అంతేనా? నిజంగా ఈరోజు ఉదయం చెప్పిన బోధ మరొక వ్యక్తి చెప్పాలి అంటే అతనికి గుండె ధైర్యం ఉండాలి. అతనికి ఇప్పుడు ఏమన్నారంటే, నేను చెప్పవలసిన సంగతులు ఇంకా ఉన్నాయి కానీ మీరు ఏమన్నారు చెప్పండి? ఎక్కడుందో రిఫరెన్స్ తీయండి. యోహాను సువార్త 16:7 యోహాను సువార్త 16:12 నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వాటిని ఇదండి యేసుప్రభు ఆ రోజు శిష్యులకు చెప్పనిది ఈ రోజు మీకు చెప్పారు జయశాలి గారు. ఏమండి
ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు? నేను చెప్పవలసిన సంగతులు ఉన్నవి ఇంకా, కానీ మీరు వాటిని సహించలేరు. మీరు నేను చాలా సంవత్సరాల క్రితం అనుకున్నానండి, సహించలేరు అంటారేంటి, ఈజీగా ఉంది కదా ప్రసంగం, హాయిగా ఉంది. ఏ ప్రసంగం విన్నా ఆత్మ, శరీరము, పరలోకం, దెయ్యం, దూతలు, ఈ ప్రసంగాలన్నీ అద్భుతంగా హాయిగా ఉన్నాయి, సహించలేడంటారేంటి అని చాలా కాలం నేను ఎంత ఆలోచించినా నాకు అంతు చిక్కలేదండి. కానీ ఈరోజు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏమని, వాటిని సహించలేరు, భరించలేరు, మీరు తట్టుకోలేరు. కారణం ఏంటంటే యేసుప్రభువు వారు చెప్పిన మాటలో ఉన్న మాధుర్యం, అర్థం అలా ఉందండి. ఆకాశ పక్షుల గురించి కొన్ని 100 సార్లు వినుంటారు మత్తయి సువార్త 6వ అధ్యాయం, కానీ ఉదయం వింటే విచిత్రంగా ఉందండి. అంటే ఉదయం విన్నావా? మత్తయి సువార్త ఎలాగుందంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏం చేస్తున్నాయి? బడికి వెళ్తున్నాయా? కాన్వెంట్ డ్రెస్ వేసుకుంటున్నాయా? టై కట్టుకొని వెళ్తున్నారా? ఆటోలో వెళ్తున్నారా? ఏమండి, తెల్లవారు వెళ్ళి సాయంత్రం వరకు నేర్చుకుని వస్తున్నాయా చెప్పండి? లేదండి, అవి చేయవండి. ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు ఆయన చూపించి చెప్తున్న ఆకాశ పక్షులను చూడండి. కోకిల తెలుసా మీకు? కోకిల గుడ్లు పెడతాడట. కోకిల గుడ్లు పెడితే ఆ గుడ్లు ఎవరు పొదుగుతారు? నిజమా అబద్ధం అండి? నాకు అనుమానంతోనే మీకు అడిగాను. కోకిల గుడ్లు పెట్టడం ఏంటి? కాకి దగ్గరకు తీసుకొని వెళ్ళి పెట్టడం ఏంటి? కాకి వాటిని పిల్లలు చేయడం ఏంటి? అయితే ఇప్పుడు మీరు ఆకాశ పక్షులను చూడండి. మీరు పిల్లలు పెట్టడం ఏంటి? పీడి సుందరరావు గారికి ఇవ్వడం ఏంటి? ఈయన పొదగడం ఏంటి? నాకు మధ్యాహ్నం నుండి నిద్ర పట్టడం లేదండి. ఆకాశ పక్షుని చూడండి అన్నాడు ఆయన. అండి, ఆకాశ పక్షుని చూడండి, అవి అవి వాటి వాటి అవి వాటిలో ఉన్న విచిత్రాలు చూడండి. కోకిలేమో గుడ్లు పెడితే కాకేమో పొదగడం, అది పిల్లలు చేసిన తర్వాత బయటకు వదలడం, ఇది ఆకాశ పక్షుల్లో జరిగితే మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏం చేయాలంటే మనం పిల్లల్ని కనాలి. మనం కోకిలే, మనం నల్ల కోకిలం ఏండి, మనం కోకిలమే. మనం పిల్లల్ని కనాలి, డైరెక్టర్ గారికి ఇవ్వాలి, ఆయన పెంచుతారట అండి. నిజంగానండి, హన్నా ఇచ్చేసిందటండి. ఎవరిని ఇచ్చింది? ఎప్పుడు ఇచ్చింది చెప్పండి? కరెక్ట్ చెప్పాలండి అందరు గట్టిగా. పాలు విడిచిన తర్వాత. ఎవరు? హన్నా ఎవరిని ఇచ్చేసింది? సమూయేలుని ఎప్పుడు ఇచ్చింది? పాలు విడిచిన తర్వాత ఇచ్చింది. 10వ తరగతి తర్వాత నువ్వు ఇవ్వాలి ఏంటి? పాలు విడిచిన వెంటనే ఇచ్చేసిందేటండి. ఇంకా అదే కష్టం, అంతే కదండి. ఏదండి ఏంటండి ఇంకా ముద్దు ముచ్చట తీరలేదండి అని. మా శాల్యం ఉంది 2:30. ఇప్పుడు ఇది ఎప్పుడో వదిలేయాలా, దీన్ని ఎప్పుడో తగిలియాలా, కానీ ఇంకా ముద్దులు ఆడుకొని ఉంటాము. అంతే కదండి. పిల్లల్ని మనం చూడగానే ఏమనుకుంటామండి, ఏటో ఇది పెద్దదైపోతుంది, అలా కాకుండా ఇలాగే ఎప్పుడు ఉంటే ఎంత ముద్దు వస్తుంది అనిపిస్తుంది మనకి అండి. నిజంగా సమూయేల్ని ఆవిడిచ్చేసిందంటే అప్పుడే దేవుడు మీకు అలాంటి పరీక్ష పెట్టలేదు. ఏ పరీక్ష పెట్టాడు? 10వ తరగతి. ఇప్పుడు 10th క్లాస్ అంటే మీకు భయం వేసేయాలి. 10th అనగానే పబ్లిక్ అని అనకూడదు, పీడి సుందరరావు గారు అన్నారా? అంతే కదండి. 10th క్లాస్ అనగానే మీకు అంతకుముందు అనుకో పబ్లిక్ అమ్మో 10th చాలా కష్టమండి అని.
కానీ ఇప్పుడు ఏమనుకోవాలి ఈరోజు, అమ్మో ఇప్పుడు నెక్స్ట్ పిడి సుందరరావు గారికి నేను ఇచ్చేయాలన్నమాట. నిజంగా అండి. ప్రియమైన దేవుని పిల్లరా, అబ్రహాం ఇచ్చాడు నీకిష్టమైందని మనం పాడుకున్నాం కానీ పాట అది బాగానే ఉంది, పాడడానికి బాగుంది, చూడడానికి బాగుంది, ఏడడానికి బాగుంది, ఏమండి అవన్నీ బాగున్నాయి. కానీ మన జీవితంలో మనం చెయ్యాలనుకునే పరిస్థితి వస్తాదని ఏ రోజు ఊహించి ఉంటారు మీరు. కానీ ఈ పరీక్షలో మీరు నెగ్గాలి. మీరు నెప్పాలి చెప్పకండి. ఎందుకంటే ఆ వాక్యం చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంక వీళ్ళందరూ షాకులే చెప్తారు అంటే ఆ షాకులే చెప్తారు. ఆన్సర్ ఏమో భవిష్యత్తు అలాగుంది. మీ వైపు చూస్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే అందరూ కూడా ఏవో కారణాలు చెబుతారు అన్నదే తేలుతుంది తప్ప విషయం తేలడం లేదు. కానీ ఇందులో అపోస్తలు లాంటి కూడా ఉంటారండి, మర్చిపోకండి. ఏమండి దేవుని మనసు మీరు తెలుసుకోండి. నిజంగా పెళ్ళైపోయిన తర్వాత వారు ఏకము కాక మునుపు మరియా నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివే, నీ శరీరం నాకు కావాలి అని దేవుడు అడిగాడండి. అలాగే అబ్రహాముతో నీ కొడుకును నాకు కావాలని అన్నాడండి. కానీ నిజంగా విచిత్రం ఏంటంటేనండి, దేవుడే తన పిల్లల్ని ఇచ్చాడండి. అంతేనా? నిజంగా తండ్రి యేసుక్రీస్తుని మన కోసం ఏం చేశాడు? బలి అర్పించడానికి, కొరడాలతో కొట్టించడానికి, మరి మేకులు వేయించడానికి, ముండ్ల కిరీటం పెట్టించటానికి, ఏమండి ఎన్ని బాధలు పెట్టించటానికి యేసుప్రభునిస్తే మనం మన పిల్లల్ని దేవునికి బైబిల్ బోధించడానికి ఇవ్వాలంటే ఇవ్వడం లేదండి, ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకు చిన్నప్పటి నుండి ఒక విత్తనం సాతాను వేసేసింది. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, నువ్వు నీ గురించే నువ్వు ఆలోచించాలి తప్ప దేవుడి గురించి నువ్వు ఆలోచించకూడదు. అదే ఉదయం చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో ఆలోచించొద్దు అని చెప్పాడు. అంటే మీరు బాగా వాక్యం ఆలోచిస్తే మీకు ఒకటి అర్థమైపోలే. ఏమని? ఏం తిందుమో ఆలోచిస్తాం, ఏం త్రాగుదమో ఆలోచిస్తాం, ఏమి ధరించుకోవాలి ఆలోచిస్తాం. ఈ మూడు లేనిది ఏముంది చెప్పండి ఒకటి ప్రకృతిలో చెప్తారా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఈ మూడు తప్పించి ఒక్కటి ఇంకేమైనా ఉందా చెప్పగలరా? చెప్పండి. ఇవి ఆలోచించొద్దు, ఇవి వద్దు అని అన్నాడంటే దీని తర్వాత ఉన్నది ఒకటి ఉందండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అన్నది నువ్వు ఆలోచించకుండా ఉండేది ప్రకృతిలో ఏముందంటే ఏమీ లేదు. కానీ ఒకటే ఉంది, అదేంటంటే దేవుడేనండి. అంతేనా? దాని తర్వాత ఏముంది? ఈ మూడు వద్దంటే ఇంకేముంది? ఉంటే దేవుడే ఉన్నాడంటే ఆలోచిస్తే నా గురించే నువ్వు ఆలోచించాలి. ఆలోచిస్తే వాక్యం గురించే ఆలోచించాలి. ఆలోచిస్తే వీటి తర్వాత ఏముంది? పరలోకం. ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి అని అన్నాడంటే ఇవే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మనస్సు, కన్న తండ్రి మనస్సు తెలుసుకున్న పిల్లలంటూ ఉంటేనండి, నిజంగా నాకు తెల్లవారు ప్రసంగం విన్న తర్వాత నాకు జయశాలి పిడి సుందరరావు గారికి అర్థమైంది ఆయన మనసు అనుకున్నాను నేను. నిజమండి, దేవుని మనసు ఇంత విచిత్రమైనదా? నిజంగానండి, డైరెక్టర్ గారు కానీ పుట్టి ఇలాంటి విషయాలు చెప్పకపోతే మన పిల్లల్ని మనం హాయిగా చదివించేసుకొని శుభ్రంగా ఇంజనీర్లు చేసి నరకంలో మళ్ళీ కలుసుకుందాం.
అంతేనా? అంతే కదండి. మనము బ్రతకం, వాళ్ళని దేవుని కోసం పెంచం. ఏముంది, అందరూ బ్రతుకుతున్నారు కనుక నేను బ్రతుకుతున్నామని పులిని చూసి నక్క వాతలు వేసుకోవడమే తప్ప పాత నిబంధన భక్తుల జీవితాలను ఎవరు తీసుకుంటారో చెప్పండి. ఒక మోషే వలె బ్రతుకుదాం, లేకపోతే ఒక దావీదు వలె బ్రతుకుదాం, ఒక సొలొమోను వలె బ్రతుకుదాం, అంటే ఒక ఇర్మియా వలె బ్రతుకుదాం, లేకపోతే అపోస్తలుల వలె బ్రతుకుదాం. అలాంటి ఆలోచనలు ప్రపంచంలో ఏ క్రైస్తవులలో లేవండి. పేర్లు మాత్రం పెట్టేసుకుంటారు అందరూ అండి. పేర్లు పెట్టుకుంటాం మనం. అబ్రహాం అని సుఖమే ఉంది చెప్పండి అండి. పేర్లు పెట్టుకున్నాం కానీ పేరుకు తగ్గ బ్రతుకు లేదు మనకి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు నేర్పించలేదు. అది తప్పు. నా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదండి నాకు. నా తల్లిదండ్రులు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా నా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదు. నా తల్లిదండ్రులు చెప్పింది ఒకటే నాకు బాగా తెలిసింది. అందులో మా చర్చ క్రైస్ట్. ఆదివారం గుడికి వెళితే పరలోకానికి వెళ్ళిపోతావు. అది నాకు తెలిసింది. మీకు తెలిసి ఈ విషయం ఎంతమంది తెలుసో చేతులెత్తండి మీరు అండి. ఆదివారం గుడికి వెళితే చాలు పరలోకం. రొట్టె ద్రాక్షారం తీసుకుంటే చాలు పరలోకం. ప్రపంచంలో మీకే కాదండి, నాకే కాదు, అందరికీ అదే తెలుసు. అంతేనా? మనం ఏమనుకున్నాం, ఆదివారం గుడికి వెళితే పరలోకం అనుకున్నామండి. ఉత్తనే పరలోకం ఏంటి, పాతాళం అది. ఆదివారం గుడికి వెళితే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఆదివారం గుడికి వెళితే పరలోకం అనేది విశాల ద్వారం. అది అదెందుకు ఇరుకైంది? ఇరుకు దూరం ఎందుకైంది? అది ఇరుకు దూరం కాదు, అది విశాల మార్గం. దాని ద్వారా పోవువారు అనేకులు. ప్రపంచం అంతా అలాగే వెళ్తుందండి. అలా వెళుతున్నటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు టర్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు టర్నింగ్ మనం తీసుకోవాలి. అంటే సైతాన్ గారు ఏం చేశాడంటే టేక్ డైవర్షన్ అని ఒక బోర్డు పెట్టాడు. అంటే ఇలా వెళుతున్నప్పుడు ప్రక్కన కానీ టేక్ డైవర్షన్ అనగానే ఇంకా అటువైపు వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కానీ అది కానీ దొంగత్రావు అనుకోండి అటు వెళ్ళిపోతారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ ఏడు తెలిసి చేశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏం జరిగిందో అక్కడ ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 23:13. ఇదిగో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించరు. ప్రవేశించే వాళ్ళు ప్రవేశింపనివ్వరటండి. చూడండి ఇలాంటి బ్యాచ్ ఉందో చూడండి. మీరు వెళ్ళరు, వెళ్ళాలనుకునేవాడిని వెళ్ళనివ్వరు. సేమ్ ఈరోజు సంఘాల్లో జరుగుతుంది అదేనండి. మనుషులు ఎదుట పరలోక రాజ్యం మూసేశారు. నువ్వు ఆదివారం గుడికి వెళితే పరలోకం అన్నాడు కానీ నువ్వు లేదు, కాదు, అది మూసాడు. పాతాళం అది. దేవుని కోసం పుట్టావు, దేవుని కోసం బ్రతకాలి. లోకంలో దేని గురించి నీ గురించి అసలు నువ్వు ఆలోచించకూడదు. ఆలోచిస్తే నువ్వు నా గురించి ఆలోచించాలి. నువ్వు ఆలోచించే మూడే ఏవని, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. నువ్వు ఆలోచన ప్రారంభం ఇదే అయితే అసలు నీకు ప్రారంభించాడంటే ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కన్న తండ్రి మనసు ఇదండి. కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారంటే పాఠం ఈజీగా ఉంటుంది అనుకున్నాం, కానీ దేవుని మనసు ఎంత కష్టంగా ఉందండి. దేవుని మనసు ఏంటో తెలుసండి. మీరు నా కోసమే మీరు బ్రతకాలి, మీరు మీ గురించి ఆలోచించకూడదు. అదే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మత్తయి సువార్తలో చెబుతున్న మాటలు అవేనండి.
మీరు ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని మీరు ఆలోచించకండి. ఆకాశ పక్షులు ఉన్నాయి, వాటికి ఆలోచన ఉండదన్నమాట. ఇది అంతేనా? ఆకాశ పక్షులు చూడండి అంటే వాటికి ఏముండదండి? మనకు లేని మనసాలకు ఉంది ఒకటి. ఏమని ఆలోచించు. అబ్బా ఈరోజు మధ్యాహ్నంకి ఏం తిందామని కూడా ఆలోచించుకోగల. ఎందుకంటే వాటికి స్టవ్, గ్యాస్ సిలిండరు, లేదంటే కిరసనాయిలు ఇలాంటివి ఏమి ఉండవండి వాటికి. హాయిగా మంచి భోజనం చేస్తాయి. ఏమండి, కడుపు నొప్పి ఉండదు, అపెండిసైటిస్ ఉండదు. ఏంటి, నిజంగా చూడండి, జబ్బు ఉండవండి వాటికి, హాయిగా ఉంటాయండి అవి. ఈయన అంటున్నాడు ఈ మధ్యన మొలకలు వచ్చినవి, విత్తనాలు, గింజలు ఇవి తినండి అని మంత్రి సత్యనారాయణ అంటాడు. అంతేనా? ఇవన్నీ ఎవరు తింటున్నారు? ఆకాశ పక్షులండి. ఆకాశ పక్షులు పైనుండి ఎగురుతుంటే కిందనున్నదంతా ఏంటి? ఫుడ్డే ఫుడ్. అదే కదండి, అంతే కదా. పక్షి వెళ్ళిపోతుంటే కిందనే ఉంది, ఇంకేటి అంత ఆహారమే, భోజనమే భోజనం, పొలాల నిండా భోజనమే, ఎకరాలు ఎకరాల పంట, కొండలు కొండలు. ఏమండి, ఆరిన నేల మీద కనిపిస్తున్న ప్రతి దాని మీద కూడా ఆహారం దానికి దొరుకుతుంది. అందుకే అది ఎందుకు ఆలోచిస్తుంది? ఎందుకు ఆలోచించాలి? ఎగరడమే. ఎవరితో? పిల్లలతోనే. ఏంది, పిల్లలతో ప్రయాణమే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆకాశ పక్షులను చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? మీరు కూడా మీ పిల్లలతో ప్రయాణమే ప్రయాణం. ఎక్కడికి? పరలోకానికి. కనుక మీరు మీ పిల్లలు దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం మీ పిల్లల్ని పెంచి, మీ పిల్లల్ని మీరు ఎలా తయారు చేయాలని పోయిన వారం మీరు విన్నారు. కీర్తనల గ్రంథం 127 అధ్యాయంలో ఏమనుంది? 4వ వచనంలో, తన అంబులు పొదిని నింపుకొని వాడు ధన్యుడు. ఏం చేయాలి? అట్టివాడు సిగ్గుపడక తమ గుమ్మములలో విరోధులతో వాదించుదురు. అంటే మీ పిల్లలు ఏమైపోవాలన్నమాట? వాదించాలి, తర్కవాది అయిపోవాలి. వాదించాలి, మీరు ప్రసంగించాలి, వాదించాలి, తర్కించాలి, ఒప్పించాలి. ఎవరిని? దేవుడు లేడన్న వాడితో దేవుడు ఉన్నాడని చెప్పాలి. అంతేనా? యేసు ప్రభు తప్పు అన్న వాడితో యేసు ప్రభు రక్షకుడని చెప్పాలి. ప్రసంగించి, తర్కించి, వాదించి, ఒప్పించాలి. అంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే మీరు బడికి రావాలి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఉద్యోగం చేయండి. తర్వాత మీకు ఖాళీ ఎప్పుడు ఉంటుంది? వాళ్ళు రావచ్చు. రండి, ఆదివారం సెలవేనా? రండి. శనివారం సాయంత్రం ఒకవేళ మీకు రెస్ట్ అయినా 6 గంటలు డ్యూటీ అయిపోద్దా? రండి. మా దగ్గర పోలీస్ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు, ఇక్కడ వాళ్ళ క్లాసులు. క్లాస్కి వస్తుంటారు, డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. ఒక అరగంట అటు ఇటు ఎలాగోలాగ, అంతే కదండి. వీళ్ళు నిజంగా దేవుని గురించి వస్తున్నారు అనుకోండి, అరగంట ఆలస్యమైనా అక్కడ ఎవడ అడగడు, కాముగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు నోరు నొక్కేస్తాడు వాళ్ళందరినీ. అంతే కదండి. మీరు దేవుని గురించే నిజంగా చేసేవాళ్ళు అనుకో, ఆటోమేటిక్ ఏమైపోతారు వాళ్ళకి? పరో హృదయం కఠినమైపోయినట్లుగా వాళ్ళ హృదయం ఏం చేస్తారంటే మొత్తం మసకైపోద్ది. ఇంకా అక్కడ రాగానే అడుగుదాం అనుకుంటారు, కానీ ఎందుకు మర్చిపోతారు? దేవుని పిల్లరా, కనుక దేవుడు కన్న తండ్రి మనసు, దేవుని మనసు, నేను మీకు ఇచ్చినటువంటి పిల్లలను మీరు దేవుని కోసం పెంచాలి. మీ పిల్లలంతా కలిసి నా పని చెయ్యాలి. నా పని చేసే మీకేం కావాలో అది ఆ సమయంలో నేను మీకు అనుగ్రహిస్తాను. అన్ని జల్లు అయితే వీటి గురించి
విచారిస్తారు కానీ మీరు క్రైస్తవులే, మీరు క్రైస్తవులు కనుక ఇలాంటివి మీరు ఆలోచించకూడదు అని దేవుడు చెప్పాడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మనసు, మీరు దేవుని కోసం బ్రతకడమే కన్న తండ్రి మనసు అండి. కనుక మీకు ఇబ్బంది అయినా, అంటే మనం ఆల్రెడీ పాత నిబంధన కాలంలో కొన్ని మనకు విద్యలు వచ్చేసాయి కనుక అవన్నీ మనకు అలవాటు అయిపోయి కనుక లోక మర్యాద ఒకటి చూసుకుంటున్నాం. లోకంలో ఇగో ఇంత చదవాలి, ఈ స్థితి ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలని లోకాన్ని చూసి మనం నేర్చుకున్నాం కానీ భక్తుల్ని చూసి మనం నేర్చుకోలేదు. అది దానికి మనకి తేడా అంతే. లోకాన్ని చూస్తే నువ్వు లోకంలో ఉన్నట్టుగానే బ్రతుకుతావే తప్ప దేవుని కోసం, భక్తుల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు నువ్వు చేయవు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుడు ఎలాంటి మంచి మనసు కలిగినాడో ఒక్క వాక్యం చూసేస్తాను. కీర్తన 8వ అధ్యాయం, కీర్తనలు 8వ అధ్యాయం. మూడో వచనం, 3, 4, 5, 6. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. ఏమండి దేవుడు ఏమంటున్నాడండి? దావీదు ఏమంటున్నాడు? నీవు కలిగించేసిన ఆకాశాన్ని చూస్తే చాలా పెద్దది, సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తే ఇంకా పెద్దవి. అంత పెద్ద వాటిని కలిగి చేసినటువంటి నీవు నరపుత్రుని చూసేసరికి వాడు ఎలాగున్నాడంటే వాడు ఏపాటివాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు. అంటే మనిషిని చూసేసరికి వాటి ఆకారం దగ్గర, వాటి గొప్పతనం దగ్గర, వాటి వైభవం దగ్గర అసలు ఈ మనిషిలో ఏమీ లేదు, అయినా ఇతను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దావీదు గారికి అర్థమైంది. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని అన్నాడు. అంటే దావీదుకి ఏమర్థమైంది? అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇతనికి అర్హతే లేదు. విన్నారు కదా మొన్న, దేవుని జ్ఞాపకాలలో ఉన్నావా? అసలు దేవుని జ్ఞాపకం చేసుకునేటకు ఏపాటివాడు, మరి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఆకాశం దగ్గర, సూర్యుడి దగ్గర, చంద్రుడి దగ్గర, నక్షత్రాల దగ్గర, వీటి దగ్గర చూస్తే మనిషి సామాన్యుడు. అయినా ఈ సామాన్యమైనటువంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పటి నుండి? నువ్వు పండుకున్నప్పుడు. అంటే 139 కీర్తన చాలాసార్లు చదివారు. 1వ వచనంలో ఏమనుంది? నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనిచున్నావు, నా నడక నా పడక అంతా పరిశీలనగా తెలుసుకొనిచున్నావు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏపాటివాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి మీదే దేవుని మనసు ఉంది. మనిషి మీదే మనసు ఉందండి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే దేవుడు ఎప్పుడు చూశాడట మనల్ని? ఎప్పుడు ఉన్నప్పుడు చూశాడట. ఎలా ఉన్నప్పుడు చూశాడు? పిండంగా ఉన్నప్పుడట. అండి, పిండంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూశాడంటే నిజంగా దేవుడికి నరుని జ్ఞాపకం చేసుకోవాలి అంటే అతనికి చాలా ఇష్టం అండి. ఆకాశం కనిపించటం లేదు, సూర్యుడు కనిపించటం లేదు. ఏమండి, ఆకాశం దాటాలి, ఆకాశం తర్వాత నక్షత్రాలు దాటాలి, నక్షత్రాల తర్వాత మళ్ళా సూర్య కుటుంబంలోకి రావాలి, సూర్య కుటుంబంలో సూర్యుడిని ఇవన్నీ దాటిపోవాలి, భూమి రావాలి. భూమి మీద ఎవరున్నారు? మనిషి ఉన్నాడంటే భూమికి మీద ఉన్న మనిషికి అడ్డుగా ఎన్నున్నాయి? భూమి మీద ఉన్న మనిషికి అడ్డుగా ఎన్నున్నాయి? భూమికి ముందే ఉంది.
ఏమండి గ్రహాలు చెప్పండి. సూర్య కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? అన్ని తిరుగుతున్నాయా? అన్ని తిరుగుతూ 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 నక్షత్రాలు తిరుగుతూ ఆకాశం తిరుగుతూ ఏం కనిపిస్తావు నువ్వు? సంతలో చింతపండుది. అలాగే ఉందండి. నన్ను జ్ఞాపకం చేసుకుని ఏపాటి వాడంటే పెద్ద పెద్ద ఆకారాలు తిరుగుతున్న మధ్యలో నువ్వు ఒక్కడవే 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు ఉన్నటువంటి నిన్ను పరలోకమందున్న దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఏపాటివాడు నువ్వు. అంటే దేవుని మనస్సు, కన్న తండ్రి మనసు ఏంటో తెలుసండి? పిల్లల మీదే ఉంది. దేవుని మనస్సు మనిషి మీద ఉంది. కనుక ఈ మనిషికి దేవుని మనసు అర్థమైందా? అదే కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారా? నిన్ను జ్ఞాపకం చేసుకోవడం, నిన్ను చూడ్డానికే ఎన్నో అడ్డొస్తున్నా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే నిజంగా ఇంత ప్రేమించినటువంటి దేవుణ్ణి ఈరోజు ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? మనం మాటలతో చెప్పేస్తున్నా ఐ లవ్ యూ అని ఉత్తునే. ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుని మీరు ప్రేమిస్తే ఆ రోజు కయ్యను హేబెలు ఏమిచ్చారు? అర్పణ ఇచ్చారు. అది పాత నిబంధన. ఈరోజు మనం మన పిల్లల్నే అర్పించాలి. ఇది కొత్త నిబంధన. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, అది కానుక అర్పణ. ఈరోజు మీకున్న 2 పిల్లని కానుకగా దేవుడికి ఇవ్వాలి. ఇది కొత్త నిబంధన. ఎంత కష్టమండి. కనుక దేవుని మనసు తెలుసుకున్నటువంటి మీరు దేవుని సంతోషపరచండి, మీరు సంతోషంగా ఉండండి. రైట్. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఏ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని తిప్పే శక్తి మనిషికి లేదని, కనిపించని శక్తి కలిగించెనది. ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడు మనిషిని చేశాడు, మనిషి దేవుని చేయలే.